తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ చాలా మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. మొదటి 4 సంవత్సరాలు ఆదాయం రాని కారణంగా అంతర పంటలు వేసుకుని లబ్ధి పొందొచ్చు. ఇదే విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయిల్ పామ్లో అంతర పంటలతో దిగుబడి పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువ రైతు. వంగ, సొర వంటి కూరగాయ పంటలను పండిస్తూ లాభాలు గడిస్తున్నాడు. కొద్దిపాటి మెలకువలతో పామాయిల్ తోటలో అంతర పంటలు వేసి మంచి దిగుబడి పొందుతున్న యువ రైతుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన షేక్ మీర్జావాలి అనే యువ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న పెద్దపాకలగూడెం గ్రామంలో సుమారు 10 ఎకరాల పామాయిల్ తోటను కౌలుకు తీసుకుని అంతర పంటగా కూరగాయల సాగు చేపట్టాడు. 2 ఎకరాలలో వంగ, మరో 2 ఎకరాల్లో అనప, అలానే మరికొంత భూమిలో సొర పంటలు వేసి మంచి దిగుబడి పొందుతున్నాడు. 7 నెలల వయసున్న పామాయిల్ తోటను ఎంచుకుని వంగ సాగు చేస్తూ కోతకు 2 నుంచి 2.5 టన్నుల దిగుబడిని పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నాడు. నూజివీడు నర్సరీ నుంచి వంగ మొక్కల్ని తీసుకొచ్చి వాటిని సరైన పద్ధతిలో పామాయిల్ మొక్కలకు గజం దూరంలో నాటుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టి వారానికోసారి మందులు చల్లుకుని పైపాటులో గుళికలు వేసినట్టు మీర్జావాలి వివరించారు. నాటిన 3 నెలల తర్వాత వంగ తోట నుంచి దిగుబడి వచ్చిందని, మొదటి కోతలో 2 టన్నులు, రెండవ కోతలో 2.5 టన్నుల దిగుబడి వచ్చిందని, ప్రస్తుతం మార్కెట్లో వంకాయ కేజీ 30 రూపాయలు పలుకుతుండగా టన్ను వంకాయలకు 30,000 రూపాయల ఆదాయం వస్తుంది అని, వాటిలో రవాణా, కూలీలు, ఇతరత్ర ఖర్చులకు 10,000 రూపాయలు పోగా టన్నుకు 20,000 రూపాయలు మిగులుతున్నట్టు రైతు మీర్జావాలి తెలుపుతున్నారు. ప్రస్తుతం ధర నిలకడగానే ఉందని, వారానికి ఒకసారి మందులు చల్లుతూ పంటకు ముడత రాకుండా జాగ్రత్తలు పడుతూ మొక్కలు రోగాల బారిన పడకుండా ఉంటే సంవత్సరం పాటు వంగ మొక్కలు ఆదాయమిస్తాయని మీర్జావాలి తెలుపుతున్నాడు. మరోవైపు ఆనప పంట మొదట్లో ధర లేక పెద్దగా ఆదాయం రాలేదని, ఒక్కో కాయను 3 నుంచి 4 రూపాయలకు విక్రయిస్తున్నామని, ఇప్పుడు మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో ఆదాయం వస్తుందని తెలుపుతున్నారు. పామాయిల్లో వంగ తోట బాగానే సాగు ఉంటుందండి. ఏ పంట అయినా వేసుకోవచ్చండి. పామాయిల్కి రైతులు అంటారు వంగ చెట్లు పామాయిల్లో వేస్తే పామాయిల్ పాడైద్ది అంటారు. కాదు, లేదండి, ఆ పామాయిల్ కూడా బాగుంటుందండి దీనివల్ల. ఎందుకంటే మనం కొట్టే మందులు అన్నిటికీ దానికి కూడా బాగా పనిచేస్తుందండి. దోమకు కొడతాం, మనం చీడకి మొత్తానికి కొడతాం అండి. పామాయిల్ చెట్టు బాగుంటుందండి. కొందరు రైతులు అంటారు పామాయిల్ వద్దు, వంగొద్దు, బెండొద్దు, ఏమొద్దు అంటారండి. కానీ దానివల్ల మనకి ఏమీ నష్టం లేదండి, బాగుంటుందండి మనకి. మాకు వంగ సాగు బాగానే ఉందండి. 2 ఎకరాలు వేసానండి. 1,20,000 రూపాయలు ఖర్చు అయిందండి మాకు. ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉందండి. 4 రోజుల నుంచి కోస్తున్నామండి. మాకు రేటు కూడా పర్లేదండి. సంవత్సరానికి వచ్చేసి 10,000 రూపాయల చొప్పున తీసుకున్నామండి. మొక్కజొన్న వేసానండి. మొక్కజొన్న 7 ఎకరాలండి. ఇది 7 ఎకరాలు బిట్టు మొక్కజొన్న వేసానండి మొత్తం కలిపేసి. ఫస్ట్ పర్లేదండి, బాగానే అయింది. తర్వాత మొక్కజొన్న అయిపోయిన తర్వాత నేను 7 ఎకరాల్లో 2 ఎకరాలు వంగ వేసానండి, 3 ఎకరాలు ఆన వేసానండి, 2 ఎకరాలు ఏమో దోస వేసానండి. మాకు 4 రోజుల నుంచి దిగుతుందండి సరుకు. నెలలో ఎట్లేదన్నా ఒక 8 టన్నులు 10 టన్నులు సుమారు కోసుకుంటానండి. మాకు టన్ను వచ్చేసి 25,000 కడుగు పడిందండి. మాకైతే ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. వేసిన వల్ల మనకైతే బాగానే ఉందండి. పామాయిల్ అయితే 2 పంటలు వేసుకోవచ్చండి. మనం పామాయిల్ రైతులు అంటారు లేదమ్మా ఒక పంటే, లేదా తర్వాత చెట్లు పనికిరావు, మనకి నీడ కమ్మేస్తుంది అంటారు. కానీ కింద పంట వేసుకోవచ్చండి. గాలి తగిలే పంటలు వేసుకుంటే మనం పామాయిల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని కొట్టే మందులు మొత్తం దానికి చక్కగా పడితే మనకి దానికి చీడ అన్నది, దోమ అన్నది లేకుండా ఉంటుందండి, బాగుంటుందండి. రైతులు అంటారు లేదులమ్మ ఒక్క పంటకి వేస్తానంటారు. లేదండి, 2వ పంట వేసుకోవచ్చండి. వేసుకుంటే మనకి మన కొట్టే మందులు మొత్తం దానికి తీసుకుంటుంది, మన కింద వేసే బలం కూడా దానికి తీసుకుంటుంది మనకి. ఎందుకంటే దీనికి ఏది రానియకుండా శుభ్రం కొడతాం వల్ల ఆ పామాయిల్ కూడా బాగుంటుందండి. రైతులు అందరూ పామాయిల్లో ఏదైనా అదన పంట ఇంకో పంట వేసుకోవచ్చండి. పామాయిల్ అంటారు, రైతులు అంటారు లేదమ్మా ఒక పంట వేసుకుంటే చాలమ్మా, మనకి నీడ కమ్మేస్తుందమ్మా, వద్దమ్మా ఇది అంటారు. లేదండి, దానికి కూడా బాగుంటుంది.
చిన్న చిన్న రైతులకు కూడా బాగుంటుందండి చిన్న పంటలు వేసుకుంటే. పామాయిల్ తోటలో అంతర పంటలు వేస్తే పామాయిల్ మొక్కలకు నష్టం చేకూరుతుందన్న అపోహను రైతులు వీడాలని, అంతర పంటలు వేసిన పామాయిల్ తోటలోని పామాయిల్ మొక్కలు మిగతా తోటల్లో పామాయిల్ మొక్కల కంటే ఆరోగ్యంగా ఉంటాయని, అంతర పంటలు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించి పామాయిల్ మొక్కలకు దూరంగా పంటలు వేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చని పామాయిల్ సాగు చేసే రైతులు పామాయిల్ మొక్కలు నాటిన 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు. 3.5 ఎకరాల దాకా ఉంది. పామాయిల్ మొక్కల్లో అంతర పంటగా పండిస్తున్నది. ఎకరానికి ఈ పంటకు వచ్చి 10,000 కావాలి ఉంది. సొర, వంగ, కాకర మిగిలిన చేస్తూ ఉంటాం. డైలీ పని ఉండిద్ది అండి మాకు ఇక్కడ. డైలీ 10 మంది వరకు పని ఉండిద్ది. మేము డైలీ ఇక్కడికి కూలి పనికి వస్తామండి. ఇక్కడ సొరపాదుల్లో, బీరపాదుల్లో, బెండ, కూరగాయ పాదుల్లో కలుపు తీయటం, కూరగాయలు కోయటం లాంటి పనులు చేస్తామండి. మందు కట్టేయటం, ఎరువు పోయటం అలాంటి పనులు కూడా చేస్తామండి. ఇది మాకు 2 సంవత్సరాల నుంచి ఉంటుందండి మాకు ఇందులో ఉపాధి. దానికి రోజువారీ కూలి 300 ఇస్తారండి. మేము డైలీ 10 మంది 12 మంది వస్తుంటామండి. ప్రతిరోజు మీర్జావలి తమ గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగ తోట దగ్గరకు తన భార్య ఆశతో కలిసి వెళ్లి కూలీలతో పాటు వంకాయలు కోసి కవర్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి కవర్కు 15 కేజీల వంకాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కోసిన వంకాయలను గ్రేడింగ్ చేసి కవర్లలో ఉంచి రవాణాకు సిద్ధం చేస్తారు. గతంలో మొక్కజొన్న పంట వేస్తే సరైన దిగుబడి రాకపోవడంతో ఈ విధంగా అంతర పంటను ఎంచుకున్నట్లు మీర్జావలి దంపతులు తెలుపుతున్నారు. తెలంగాణ వానాకాలంలో ఎక్కువగా సాగయ్యే అపరాల పంటలలో ముఖ్యమైంది కంది. కందిని ప్రధాన పంటగాను, పత్తి, సోయా, చిక్కుడులలో అంతర పంటగా సాగు చేస్తారు రైతులు. వరంగల్ పరిశోధనా స్థానం అలాగే తాండూరు పరిశోధనా స్థానం నుంచి అందుబాటులో ఉన్న కంది రకాలు సాగు చేస్తే మంచి దిగుబడులు పొందొచ్చు. మరి వానాకాలం సాగుకు అనువైన కంది రకాలు ఏంటి? సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణలో వానాకాలంలో ఎక్కువగా సాగయ్యే అపరాల పంటల్లో ముఖ్యమైనది కంది పంట. సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాలు కంది పంట సాగవుతుంది. కందిని ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా సోయా, చిక్కుడు, పత్తి పంటల్లో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నారు రైతులు. ఇక రకాల విషయానికి వస్తే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WRGE 97, WRGE 93, WRGE 121 ఇవి ఎండు తెగులు తట్టుకుని మధ్య స్వల్పకాలిక రకాలుగా విడుదల చేయబడ్డాయి. ఈ రకాలను జూన్, జులై మాసంలో విత్తుకుంటే డిసెంబర్ నెల ఆఖరికి కోతకు వస్తాయి. ఈ రకాలు పంట చివర్లో వచ్చే బెట్టను కూడా తట్టుకుంటాయి. వీటితో పాటు మధ్యకాలిక రకాలైన రుద్రేశ్వర, వరంగల్ కంది 2 వంటి రకాలు ఎంచుకుంటే సుమారుగా ఫిబ్రవరి నెలాఖరికి కోతకు వస్తాయి. తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన హనుమ, తెలంగాణ కంది 3 వంటి రకాలు కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కంది సాగు చేసే రైతులు ఎండు తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా విత్తనాలు ధృవీకరించిన సంస్థల నుంచి, వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి సేకరించుకోవటం మంచిది. విత్తే ముందు విత్తనాన్ని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్ లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ని అలాగే 200 గ్రాముల పాస్ఫో బ్యాక్టీరియాను ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరి దుక్కులో 2 టన్నుల పశువుల ఎరువు, యూరియా 18 కిలోలు అలాగే
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125 కిలోలు లేదా 50 కిలోల DAP ఎకరానికి వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో కంది వేసుకుంటే వరుసకు మధ్య దూరం 90 నుంచి 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. మరి బరువైన నేల అయినట్టయితే 150 నుంచి 180 సెంటీమీటర్ల మధ్య దూరం, మొక్కకు మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. విత్తిన తర్వాత 36 గంటల్లోపు పెండి మిథాలిన్ కలుపు మందు 1.3 నుంచి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈమాజితాఫిర్ అనే కలుపు మందు 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. విత్తిన 65 రోజుల తర్వాత మొక్కల మధ్య అంతర కృషి చేసుకోవాలి. అంతర కృషి చేసే సమయంలో ట్రైకోడెర్మా విరిడి పశువుల ఎరువుతో కలిపి భూమిలో చల్లి అంతర కృషి చేస్తే భూమి ద్వారా సంక్రమించే తెగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కంది పంట 45 రోజుల తర్వాత మొక్కల చిగుళ్లను తుంచడం ద్వారా కొమ్మలు ఎక్కువగా వస్తాయి. అలాగే మొక్క ఎత్తు కూడా నియంత్రించబడుతుంది. దీనివల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఈజీ అవుతుంది. కందిలో కలుపు నివారణ సక్రమంగా చేయాలి, లేకుంటే గొడ్డుమోతు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా కలుపు నివారణ చేయాలి. అలాగే నీటి యాజమాన్య విషయానికి వస్తే కంది వర్షాధార పంట అయినప్పటికీ కంది పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు, కంది కాయ దశలో ఉన్నప్పుడు తేలికపాటి తడులు ఇవ్వటం ద్వారా దిగుబడులు రెట్టింపు అవుతాయి. అయితే కందికి ప్రధానంగా పూత దశలో ఉన్నప్పుడు జాగ్రత్తలు చేపట్టాలి. పక్షి స్థావరాలు ఎకరాకు 10 నుంచి 15 ఏర్పాటు చేసుకోవాలి. మొగ్గ దశలో 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే పూత దశలో క్లోరామ్ ట్రానిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయ దశలో ప్లూ బెండమైడ్ 60 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మరుక మచ్చల పురుగు, కాయ తొలిచే పురుగు, కాయ ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. కందిలో బెట్ట పరిస్థితులు ఎదురైతే పైపాటుగా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే 2% యూరియా ద్రావణాన్ని పైపాటుగా పిచికారీ చేయటం ద్వారా బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా మంచి రకాలు, మంచి యాజమాన్యం పాటిస్తే కందిలో అధిక దిగుబడులు సాధించగలుగుతాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంట కాస్త రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరి పంటంతా వర్షార్పణం అయిపోయే సంఘటనలు కోకొల్లలు. సంప్రదాయ పద్ధతుల్లో చేల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం. ఎత్తుమడుల విధానంపై గత 3 ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం సత్ఫలితాలు అందిస్తున్నాయి. మరి ఈ పద్ధతి రైతులకు ఏ విధంగా మేలు చేస్తోంది? ఏ పొలాలు రైజ్డ్ బెడ్స్ పద్ధతికి అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికం.
అంతేకాదు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. దీంతో ప్రతి ఏటా అకాల అధిక వర్షాల కారణంగా ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో సాగయ్యే పత్తి, కంది పంటలో తీవ్ర నష్టం ఏర్పడుతోంది. పెద్ద మొత్తంలో పడే వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరటంతో పంటలో ఎదుగుదల లోపిస్తోంది. చేనులో తేమ అధికంగా ఉండటం వల్ల పంటనంతా చీడపీడలు ఆశిస్తున్నాయి. తద్వారా దిగుబడులు రాక రైతుకు సాగు గిట్టుబాటు కావటం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే దిశగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సాధారణ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు రైతులకు అనుకూలంగా ఉంటాయో వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఎత్తుమడుల పద్ధతిలో పత్తి, కంది సాగు చేస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఇక్కడి నల్లరేగడి నేలల్లో నీరు ఇంకించుకునే శక్తి తక్కువగా ఉండటం, పెద్ద మొత్తంలో వర్షం కురిసినప్పుడు నీళ్లు నిల్వ ఉండటం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతిని మొక్కల ఎదుగుదల లోపిస్తూ ఉంటోందని, తద్వారా పంట నష్టపోయే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకే రైజ్డ్ బెడ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఎత్తుమడుల పద్ధతి ఎంతో ఉపయోగపడుతోందని సూచిస్తున్నారు. తాము సాగు చేస్తున్న పంటలు సత్ఫలితాలు అందిస్తూ ఉండటమే అందుకు ఉదాహరణ అని అంటున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎత్తుమడుల పద్ధతిలో ముఖ్యంగా పత్తి, కంది సాగు చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు, అదేవిధంగా అధిక వర్షపాతం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల పత్తి కానీ, కంది కానీ పంటలో నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గత 2 సంవత్సరాలు మనం గమనించినట్టయితే కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల పంట ఎదుగుదల లోపించడం కావచ్చు, తర్వాత పంటలో వివిధ రకాలైనటువంటి రోగాలు ఆశించడం వల్ల దిగుబడులు పత్తిలో అదేవిధంగా కందిలో గమనిస్తూ ఉన్నాం. సో దీన్ని అరికట్టడానికి కృషి విజ్ఞాన కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా ఎత్తుమడుల పద్ధతిలో పత్తి మరియు కంది పంటలను సాగు చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనము ముఖ్యంగా నల్లరేగడి భూములలో నీటిని ఇంకించుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఒకేసారి అధికంగా వర్షం కురిచినప్పుడు నీళ్లు ఆగడం వల్ల ముఖ్యంగా వేరు వ్యవస్థ దెబ్బతిని గాలి ప్రసరణ లేకపోవడం వల్ల మొక్క ఎదుగుదల దెబ్బతింటుంది, తర్వాత పంట కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అరికట్టడానికి మేము ఈ ఎత్తుమడుల పద్ధతిలో ముఖ్యంగా మనం ఈ ఎత్తుమడుల పద్ధతిని వివిధ స్పేసింగ్స్లో మనం చేసుకోవచ్చు. మనకు అనుకూలంగా ఏ పంట సాగు చేసినప్పటికీ కూడా అది చిలకా భూమి అయినా నల్లరేగడి భూములైనా కూడా ఈ ముఖ్యంగా ఎత్తుమడుల పద్ధతి అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినా, తక్కువగా కురిసినా, అది నల్లరేగడి నేలైనా, ఎర్రచల్కా నేలలైనా, పత్తి, కంది, మిర్చి, పసుపు వంటి పంటలైనా లేదా వంగ వంటి కూరగాయల పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటేనే మేలని సూచిస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో పంటలు సాగు చేసుకుంటే అతివృష్టి, అనావృష్టి కాలాల్లో ఒత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి, వెలుతురు బాగా సోకటం వల్ల చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. అంతేకాదు అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు. ఈ ఎత్తుమడుల పద్ధతిలో వర్షం తక్కువైనప్పుడు ఆ సాళ్లలో ఉన్నటువంటి నీరు మొక్కకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వర్షం కురిసినప్పుడు ఏమవుతుందంటే ఆ పడ్డ వర్షం అంతా కూడా ఆ కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోవడం ద్వారా మొక్క ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మేము గత 3 సంవత్సరాలుగా పత్తిలో వివిధ రకాలైనటువంటి స్పేసింగ్స్ తోటి ఈ ఎత్తుమడుల పద్ధతిని సాగు చేస్తూ ఉన్నాం. అందులో పత్తి కంది అంతర పంటగా తీసుకొని ముఖ్యంగా మనము వరుసకు మధ్య 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ లేకపోతే 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు కూడా మన కన్వీనియంట్ బట్టి మనం సాగు చేసే విధానాన్ని బట్టి మన యొక్క నేల సారవంతతను బట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మొక్కకు మధ్య కూడా మనకు నచ్చిన విధంగా 30 సెంటీమీటర్ల నుండి 45-60 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటిదంటే మనం గమనించింది స్టార్టింగ్లో జర్మినేషన్, అంటే మనం ఎత్తుమడుల పద్ధతిలో మనం సాగు చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా విత్తనం వేయడం ఈజీ అవుతుంది. రైతులు చాలా త్వరగా విత్తనం వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొలకెత్తే శాతం కూడా దాదాపు 90 నుండి 95% మేము గమనించడం జరిగింది. సాధారణ పద్ధతితో పోల్చినప్పుడు దీంట్లో మొలకెత్తే శాతం అధికంగా ఉంటుంది. తొలి దశలో కూడా పంట ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అంటే సాధారణ రైతులు వేసే పద్ధతితో పోలిస్తే దీంట్లో ముఖ్యంగా నీళ్లు అనేది ఆగదు కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది కాబట్టి మనకు
ఓవరాల్గా చూసినప్పుడు పంటలో దిగుబడి పరంగా అంటే 60 నుండి 70 కాయల వరకు మనము పత్తిలో గమనించడం జరిగింది. దాదాపు మనం ఒక 12 నుండి 15 క్వింటాల వరకు ఎకరానికి మనం ఈజీగా ఈ ఎత్తుమడుల పద్ధతిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ కేవీకేలో 5 అడుగుల వెడల్పు ఎత్తుమడులపై 4 వరుసలు పత్తి, 2 వరుసలు కంది విత్తడం వల్ల పత్తి మొక్కకు 80 కాయల వరకు వచ్చాయని శాస్త్రవేత్త చెబుతున్నారు. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. కాబట్టి సాళ్ల మధ్యన 5 అడుగులు మొక్కల మధ్యన 1 అడుగు దూరం చొప్పున 4 సాళ్లకు పత్తి, 2 సాళ్లకు కంది విత్తాలని సూచిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల యంత్ర సాయంతో కలుపు తీయటం సులువవుతోందని అంటున్నారు. పత్తితో పాటు కందిలో కూడా ముఖ్యంగా వర్షాలు అధికంగా అయినప్పుడు మొక్క అనేది ఎండిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు వస్తూ ఉంటుంది. ఈ ఎండు తెగులు అరికట్టడానికి ముఖ్యంగా వర్షాలు బాగా పడ్డప్పుడు చనిపోకుండా ఉండడానికి ఈ ఎత్తుమడుల పద్ధతి అనేది చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. మనం గత సంవత్సరము అంతర పంటగా పత్తిలో వేసినప్పుడు కూడా మినిమం 5 క్వింటాల వరకు కంది తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మనం గమనించినట్టయితే సాధారణ రైతు వారి పద్ధతితో ఫ్లాట్ బెడ్ తోటి చూసినప్పుడు ఎత్తుమడుల పద్ధతిలో మొక్క పెరుగుదల బాగుంటుంది, మొలక శాతం బాగుంటుంది. ఈజీగా మనము తర్వాత పంట చివరి దశలో కూడా ఈజీగా దాన్ని తీసేసుకోవడానికి కూడా అవకాశం మనం ఒక ఈజీగా మొత్తం ఏదైతే ఈ పత్తి మొదళ్ళు ఉంటాయో మొదల కాడికి ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్రేయింగ్స్ కూడా అంటే గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల కూడా రైతు ఈజీగా సాళ్ళలో నడుస్తూ స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గాలి ప్రసరణ కూడా బాగుండడం వల్ల మనకు సాధారణ పద్ధతితో పోలిస్తే చీడపీడల ఉధృతి కూడా తక్కువ ఉండడం గమనించడం జరిగింది. సో ఓవరాల్గా మనము ఈ ఎత్తుమడుల పద్ధతి అనేది వర్షాధారంగా సాగు చేసినప్పుడు నీళ్ళు అనేది తేమ అనేది చాలా అతి ముఖ్యమైన సమస్య కాబట్టి ముఖ్యంగా వర్షం ఎక్కువైనా వర్షం తక్కువైనా నల్లరేగడి భూమి అయినా చిలకా భూములు అయినా కూడా మనం ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసినప్పుడు రైతు అధికంగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరుగాలం కష్టపడే రైతు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు అధికంగా పడటం వల్ల పంట నీట మునగటం, ఒక్కోసారి సరైన సమయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోవటం గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఎత్తుమడుల విధానం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.